నమో వాసుదేవాయ నమ. ఈ రోజు మన మాఘపురాణంలో అధ్యాయం మూడో అధ్యాయం. ఈ మూడో అధ్యాయం గురుపుత్రికా కథ గురించి చెప్పుకుందాం. నిన్న రెండో అధ్యాయంలో పరమశివుడు పార్వతీదేవికి మాఘస్నాన ఫలితం గురించి చెప్తూ వచ్చాడు కదా. ఈ రోజు కూడా ఇంకా దాని గురించి చెప్తూనే ఉన్నాడండి. ఏమంటున్నాడు పరమశివుడు? మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తే తన భర్తతో హరిసాన్నిధ్యం పొందింది అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఏమంటోంది? స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేంటి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానం ఏమిటి? వివరంగా చెప్పండి స్వామి అని అంటుందన్నమాట. అప్పుడు స్వామి, దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఆ సుదేవునికి ఒక సర్వాంగ సుందరైనటువంటి ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా అందంగా, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో, మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికి వివాహం చేయాలా అని అతను విచారిస్తూ ఉండేవాడనమాట. ఇక ఒక రోజు ఏమైందంటే, ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు గారు చెప్తారు వెళ్ళమని. అందుకని చెప్పి వెళ్తాడనమాట. వెళ్తే ఆ బంతితో ఆడుకుంటున్న ఆ గురుపుత్రిక ఈ సుమిత్రుని వెంబడించి అతని వెనకాల వెళ్ళిపోతుంది. ఈ సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూస్తాడు. అక్కడ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉంటాయి. నీరు చాలా నిర్మలంగా మనోహరంగా ఉంటుంది. ఇంకా అనేక వర్ణాల్లో కలువలు, జల సంచారం చేసే ప్రాణులు మొదలగు వాంచే సరస్సు అంతా చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు అక్కడ కోకిల గుంపులు, మధుర ధ్వనులు, చిలుకలు, గోరువంకులు నేర్చిన మాటలు, ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశం చాలా ఒక ఏకాంత మందిరంలా అనిపిస్తుంది అతనికి. ఇక ఈ గురుపుత్రిక ఆ చెరువులో నీళ్లు తాగి అక్కడ వృక్షమున్న చోట పండ్లన్నీ తిని ఒక చోట కూర్చుంటుంది అనమాట. కూర్చుని సుమిత్రునిపై మనసు పడుతుంది. పడి అంటుంది, పోయి మనుష్య సంసారం లేని ఏకాంత ప్రేమ నీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలనుంది. ఈ వనము నీకు నాకు చాలా బాగా నచ్చింది. మనమిద్దరం పడుచువారము. మన కలయిక సుఖప్రదం అవుతుంది. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరం చాలా దూది వంటి మెత్తగా ఉంటుంది. నీకు మరింత సుఖాన్ని ఇస్తాను, రమ్ము. నన్ను మోహంతో తనివి తీరా కౌగిలించుకోమని అతను పిలుస్తుంది. ఇక సుమిత్రుడు కంగారు పడిపోతాడనమాట ఈ మాటలకన్నిటికీ. నీవిట్లా అనకము. నీ మాట దురాచారపూరితము. నీ వివాహం కాని బాలికవు. నేను నువ్వు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరశురాలవై ఇట్లా అనుచితంగా మాట్లాడుతున్నావు. నేను నీతో రమింపజాలను. నేను నీ మాటను సూర్యచంద్రులు సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపం చేసినా మన ఇద్దరం చిరకాలం నరకవాసం చేయాల్సి వస్తుంది. కావున ఇద్దరం కలిసి ఇంటికి పోదాం రా. గురువు గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైతే నిన్ను నన్ను తిడతారు అని అంటాడు. ఇక్కడ సుమిదలు, దర్భలు మొన్నవాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని అంటాడు. ఇక్కడ ఆ గురుపుత్రిక మాటలన్నీ విని పోయి కన్యారత్నం గాని, బంగారం గాని, అమృతం గాని స్వయంగా ఎవరైనా చెంతకి ఇచ్చినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరం కౌగిలించుకోక సుఖం పొందగా నేను ఇంటికి రానంటే రాను. నేను ఇచ్చటనే ప్రాణాలు విడిచేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి మా తండ్రి గారికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఆయన నిన్నే కోప్పడతారు. నేను నీతో సుఖం లేకుండా ఈ శరీరాన్ని వదలను. ఇచ్చటనే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. నీవింటికి పోయి దీని ఫలితం అనుభవించు అని నిష్ఠూరంగా ఆవేశంతో మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా సుమిత్రుడు ఏం చేయాలో అర్థం కాక తెలియని స్థితిలో ఉంటాడనమాట. చివరికి ఏం చేస్తాడు? ఇంకేం చేయలేక గురుపుత్రిక కోరిక తీర్చడం కోసం అంగీకరిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ పద్మాలతో, పూలతో, ఆకులతో ఒక మన్మథశయ్యని ఏర్పరచుకుని ఆ మనోహరమైనటువంటి వాతావరణంలో యథేచ్ఛగా సుఖాలు అనుభవిస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ తృప్తి పడిన తర్వాత సమిధులు మొదటి వాటిని అన్నింటినీ తీసుకుని ఇద్దరు గ్రామానికి బయలుదేరిపోతారు. ఇంకా ఈ గురువు గారు ఏంటంటే ఈ శిష్యుడు తెచ్చిన ఈ సమిధులు ఇవన్నీ చూసి చాలా ఆనందపడిపోతాడు. ఇంక పుత్రికను చూసి నువ్వు చాలా అలసిపోయినట్లున్నావమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్తాడనమాట. ఆమె ఎట్లా అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కొంతకాలానికి తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసి అగు బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కొంతకాలానికి ఏమవుతుంది? ఆమె భర్త మరణిస్తాడు. ఇక భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖిస్తున్న కుమార్తెను చూడలేక ఈ సుదేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఏంటి ఈ సుఖం పొందాల్సిన వయసులో ఈమెకి వైధవ్యం కలగడం ఏంటి? ఈమెకి ఇట్టే బాధ ఏంటి? ఈ బాధను కల్పించిన బ్రహ్మ ఎంత మూర్ఖుడో అని పలు విధాలుగా దుఃఖిస్తూ ఉంటాడనమాట. ఇంక ఇట్లా సుదేవుడు వాని భార్య ఇలా దుఃఖం పడుతూ ఉండగా దృఢవ్రతుడనే ఒక యోగి ఆ ప్రాంతాన్ని తిరుగుచూ
ఈ సుదేవుని ఈ బాధను చూసి అతని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖం ఏంటో చెప్పు, నీ దుఃఖాన్ని పోగొడతానని ధైర్యం చెప్తాడు. ఇంకా సుదేవుడు తన దుఃఖాన్నంతా చెప్పి ఇంకా ఏడుస్తాడనమాట. అప్పుడు ఆ యోగి సుదేవుని వాని భార్యాపుత్రికలను చూసి ఒక క్షణకాలం అట్లా యోగంలోకి వెళ్ళి ధ్యాన యోగంలోకి ఇట్లా అంటాడు, ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రికులము జన్మించింది, వ్యభిచారి చెడు ప్రవర్తన చేసింది, సౌందర్యవతి అగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను చంపేసి భయపడిపోయి శోకించి ఆత్మహత్య చేసుకుంది. అందుకని ఈమె పతిహత్య ఆత్మహత్య రెండూ చేసింది. ఆ దోషం వలన ఈమెకి జన్మమున ఇట్టి వైదవ్యం కలిగింది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశాన్ని ఎట్లా జన్మించింది అనుకుంటున్నావేమో, దానికి కారణం కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము చేయువారితో కలిసి వారిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతాన్ని చూచింది. ఆ పుణ్యం ఫలమున ఆమె ఈ పవిత్రమైన వంశాన్ని జన్మించింది. ఈ జన్మయందును ఈమె నీ శిష్యునితో అధర్మంగా రమించింది. ఈ దోషం వలన ఈమె తన కర్మఫలాన్ని ఇట్లా అనుభవిస్తుంది. చేసిన కర్మం అనుభవించక తప్పదు కదా అని అంటాడనమాట ఆ యోగి. ఇక సుదేవుడు ఆ యోగి మాటలను విని చెవులు మూసుకుని, అయ్యో, నా కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటయు మళ్ళీ ఈ జన్మలో కన్య సోదర సమానమైనటువంటి నా శిష్యునితో రమ్మించుట, ఇదంతా చాలా బాధగా ఉందని మళ్ళీ ఇంకోసారి బాధపడి ఇక యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏం చేస్తే పోతుంది, ఆమె భర్త జీవించేట్లు ఎట్లా అవుతుంది, దయ ఉంచి చెప్పండి అని పరిపరి విధాల ప్రార్థిస్తాడనమాట. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపాలు పోవటకు ఆమె మాంగళ్యం నిల్చుటకు ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసన ప్రాతస్నానం చేసి నదీ తీరాన గాని సరస్సు తీరాన గాని ఇసుకతో చేసిన గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజించండి. సువాసనలకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించండి. ఈ విధముగా ఈమెచే ప్రతిదినం చేయించు. ఈమె భర్త తిరిగి జీవిస్తాడు. ఈమె పాపాలన్నీ నశిస్తాయి. మాఘశుద్ధ తదే నాడు 2 చేటలు తెచ్చి వాటిలో చీర, రవికలగుడ్డ, ఫలాలు, పుష్పాలు, పసుపు, కుంకుమ అన్నిటినీ, సువాసన అలంకారాలని అన్నిటినీ ఉంచి ఈ దక్షిణ తాంబూలాలతో మూసివాయనం ఉంచి సువాసన పూజ చేసి ముత్తైదులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించాలి. అలా ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవించాలి. మాఘమాసం ప్రాతకాల స్నానము చేత పైన చెప్పిన వ్రతాచరణము చేత ఈమెకి ఈ పాపక్షయమంతా కలుగుతుంది. దానితో ఆమె భర్త తిరిగి పునర్జీవితుడై ఆమె మాంగళ్యం నిలుస్తుంది. మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకానికి చేరుతుంది. మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యాన్ని నిలుపుకుని చిరకాలం సుఖిస్తుంది. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనా సరే హరి అనుగ్రహం పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమును పొందుతారు అని ఆ యోగంతా వివరించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇక ఈ సుదేవుడు ఈ యోగి మాటలను నమ్మి తన కుమార్తె చేత ఈ మాఘస్నానాన్ని, ఈ గౌరీ పూజను, విశిష్టమైన కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయిస్తాడు. ఇక కాత్యాయని వ్రతం మహిమ చేత ఈ సుదేవుని కుమార్తె పాపాలన్నీ పోతాయి. ఇంకా ఆమె భర్త మళ్ళీ బతుకుతాడనమాట. ఆమెయు చిరకాలం తన భర్తతో సుఖంగా ఉండి తన తల్లిదండ్రులతో భర్తతో కలిసి దేహాంతమున చివరికి వైకుంఠానికి చేరుతుంది. కావున మాఘమాసములో ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసిన శ్రీహరిని అర్చించిన సుదేవుని పుత్రిక వంటి వారైనను సరే ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసులు అవుతారని శివుడు పార్వతీదేవికి మాఘమాస స్నాన మహిమను చాలా ఉదాహరణంగా వివరిస్తాడనమాట. ఇదండి ఈ రోజు 3వ అధ్యాయం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.